పోయినాయి చూడు అటు ఇప్పుడే మొత్తం చెమటలు ఆడుతున్నాయి నాకు తూర్చుకుంటున్నా ఘోరంగా అంత చెమటగా ఆడుతుంది ఏం కష్టం అనిపిస్తలేదు ఇట్లా ఇబ్బంది మొన్న రాళ్ళు పడ్డాయి అవును అవును పొట్టు కొడితే ఓ మొత్తుకున్నాం మొత్తుకున్నాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు దీపు అఫీషియల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే రాజు వాళ్ళ గొర్రెలు గాయనికి పోతున్నాం. నేను రాజు అయితే రాజుకి అలవాటు కానీ నాకు అలవాటు లేదు. నేను గాయడానికి పోతున్నా గొర్రెలు. ఆల్రెడీ గొర్రెలను బయటికి వదిలేసిరు అనమాట. ఇప్పుడు ఆడికిపోయి కాస్తే ఎట్లుంటుంది వాటితో టైం స్పెండ్ చేసి మాట్లాడి ముచ్చటేసి వద్దాం. ఉదయం 11 గంటలు. ఘోరంగా ఎండ కొడుతుంది. తొందర నడుస్తుంటేనేమో కింద గడ్డి మొత్తం కుచ్చుకోబోతుంది కాళ్ళకి. గొర్రెలు ఏమో అసలు ఆగుతనే లేవు, ఉరుకుతనే లేవు. వాటితో పాటు ఉరుకుదామా అంటేనేమో నాకు అయితే లేదు. ఏం చేయాలి? ఈ అంకుల్ మాత్రం మస్తు ఎంటర్టైన్మెంట్ ఇస్తుండు. అసలు ఎండకు పోయి ఏం ఎంటర్టైన్మెంట్, ఇట్లా ఎక్స్పీరియన్స్ అవుతుందని అనుకోలే. మస్తు ఎండ కొడుతుంది అని, చెమటలు గారుతున్నాయి అని నేను ఫీల్ అవుతుంటే ఆ అంకుల్ మాత్రం ఎంటర్టైన్మెంట్ అసలు ఆపుతూనే లేడు. అంటే మేబీ వాళ్ళకి అలవాటు అయి ఉండొచ్చు, నాకు అలవాట్లేగా నేను అట్లా ఫీల్ అవుతున్నా. నడువుగా హే అను కొడతాను ఉంటాయి. అవి ఏం తినొద్దా ఇక? ఏం తింటావు అన్నా? నేను తింటుంటే ఆడమేసి తిండి పెడతలే అంటున్నావు. జరగ నన్ను పోయేటట్లే నేనే పోతా చెప్పు. ఇంకా నేను కూడా ఆ గొర్రెలతో ఆ ముచ్చట ఈ ముచ్చట ఆ పేరు ఈ పేరు పిలుచుకుంటా మస్తు కామెడీ చేసిన, ఎంజాయ్ చేసిన. మధ్యాహ్నం 1:30 గాయ్స్, గొర్రెలను గాయనికి పోతున్నాం. ఏముంది, అవి తింటున్నాయి, మనం కొడుతున్నాం అని అర్థమవుతుంది. కానీ ఎండకి నాతో అయితలేదు, ఘోరంగా గోస్ అవుతుంది, చెప్పనికి వస్తలేదు. నా ఊరు భాష బాగుందా ఫస్ట్ అది చెప్పండి. ఏదో నేను ఇప్పుడు మొత్తం ఊరు అనమాట, నేను సిటీ కాదు. ఇది గొంగట వేసుకున్నా, నేను చల్లగా ఉంటుంది అంటే వేసిర్రు. నేనే అడిగిన అంకుల్ని ఇవ్వమని నాకు గొంగట వేసిండు. కానీ ఏం కుచ్చుకుంటుందని చెప్పిండు రాజు. ఏం కుచ్చుకుంటలేదని చెప్తానే ఉన్నా, ఏం కుచ్చుకోలేదు. ఇప్పుడు వాటి అన్నిటికీ తినిపించి వాష్రూమ్ పోపించి మొత్తం చేపించి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వదిలేస్తాం అనమాట. నాకు చాలా డౌట్, కొట్టాం వాళ్ళ ఇల్లే, నేను వాళ్ళ ఇల్లు అని చెప్తా. అయితే ఇప్పుడు నాకు చాలా డౌట్లు ఉన్నాయి, అవి ఎట్లా తింటాయి అన్నీ. ఇప్పుడు 4-5 మెంబర్స్ గొర్రెలు ఉన్నాయి, అన్నీ ఒకటే దగ్గర మిక్స్ అవుతున్నాయి. అయితే వాళ్ళు ఎట్లా గుర్తుపట్టుకుంటారు? చాలా డౌట్స్, నాకేం తెలియదు. నార్మల్గా మేక, గొర్రె, పోతు, పొట్టెలు అని అంటారు. అసలు ఎందుకు అంటారు, ఏముంది దాంట్లో ఉన్న చరిత్ర మొత్తం భాగం బయటికి తీసుకొద్దాం ఈరోజు. నాలాగా చాలా మందికి తెలియని కూడా ఉంటాయి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. చాలా మందికి తెలుసుంటుంది, కానీ నాలాగా చాలా మందికి తెలియని వాళ్ళు అయితే ఈ వీడియో చూసి తెలుసుకోండి. అండ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. గొర్రెలనే కాదు, ఇంకా ఇట్లాంటివి ఏమైనా వీడియోలు ఉన్నా కూడా కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. ఈరోజు మొత్తం వీడియో అయిపోయినాక నా ఎక్స్పీరియన్స్ ఎట్లుంది కూడా నేను షేర్ చేసుకుంటా. ఇప్పుడే మొత్తం చెమటలు ఆడుతున్నాయి, నాకు తూర్చుకుంటున్నా ఘోరంగా, అంత చెమటగా ఆడుతుంది.
తిండి ఎట్లా తింటారు బయట ఉండి? అసలు ఏంది మొత్తం చరిత్ర బయటికి తీసుకురావాలి. నాడు పోదాం. పోయినాయి చూడు అటు. ఇప్పుడు ఇంకా మధ్యాహ్నం అయింది. ఒక్కొక్కరు తినొచ్చిరు. నేను అసలు తినకుండానే ఈరోజు మొత్తం డ్యూటీ ఎక్కినా అనిపించింది. అంటే వాళ్ళు తినమన్నారు కానీ ఇంకా నేనే తినలే. గొర్రెలను కాసి మధ్యాహ్నం 2:15 చెప్పు అంకుల్, నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తే దానికి ఆన్సర్ చెప్పు. ఇగో ఇప్పుడు మీ గొర్రెలు, రాజు వాళ్ళ గొర్రెలు, ఇంకా ఇద్దరు గొర్రెలు కలిసినాయి కదా, ఎట్లా గుర్తుపడతారు? వాళ్ళ ఇంటికి పోయినాక మీ ఇంటికి తోలుకోపోతారు కదా, ఎట్లా గుర్తుపడతారు? అవి మాకు కనికాలు ఉంటాయి, కాటిస్తాం చెవులకు. ఇంకా చెవు ఉంటుందా? ఇలా కట్ చేస్తాం ఒక్కొక్కలాగా. అవునా? అన్నిటికీ పెడతారా? అందరికి ఉంటాయి. అవునా? ఓలేలకు ఏర్పడుతుంది. వేరు వేరు డిఫరెంట్ పెడతారా? అయితే ఒకటి ఆగమైనా కానీ మళ్ళీ ఏర్పడుతుంది. కంపల్సరీ గుర్తు ఖచ్చితంగా. సరే, ఓకే. ఇప్పుడు ఇంకో క్వశ్చన్. జ్వరం వస్తుంది, సర్ది అవుతుంది, దగ్గు అవుతుంది, అన్నీ అవుతాయి కదా. ఇప్పుడు 10 దాంట్లో ఒక్కదానికే మీరు ఎట్లా గుర్తుపడతారు? అన్ని బ్రౌన్ కలర్ ఉన్నాయి అనుకో, జ్వరం వచ్చిన దానికైనా ఎట్లా గుర్తుపడతారు? అది మెయ్యది నల్ల పడుతుంది, అది జర బీమారి ఉంటుంది, దానికి సూది బుడి తెచ్చి ఇస్తాం. అన్ని మెత్తే అది మనసుకు పంటది. మనకి జ్వరం పండుకుంటాం కదా, మనకి జ్వరం వస్తే కాజే గురించి మనసుకు పండము, అది కట్టే ఉంటుంది మనసుకు పండు. దాని బీమారి బట్టి మనం హాస్పిటల్ పోయి మెడికల్ షాప్లో పోయి మందులు తెస్తాం. మేకలు కరుస్తాయా? కరువై, గొర్రెలు కరువై, ఇవి కరువై, పొట్టేలు కరువై, పొడతాయి పొడుస్తాయి. మాకెందుకు పొడుస్తాయి, మీకెందుకు పొడవు? మీరు కొత్త వాళ్ళు కదా, ఇక కొత్తగా వస్తే ఇటు చూసి ఇట్లా అంటే కొమ్మడుతాయి, దెబ్బ తాకుతుందా? కాజీలు కొడతాయి, కుర్చీ పడతాయి, అవే చచ్చిపోతాయి కుర్చీ పట్టి. చాలా డేంజర్. నేనే అనుకో, నేను పెంచుకోవాలి ఇట్లా అనుకుంటున్నా, మేకల్నే పెంచడం మంచిగా ఉంటుందా, గొర్రెల్ని పెంచుకోవడం మంచిది? ఏది లాభం మంచిగా? మేకలు మంచి లాభం. మేకలు. మరి మీ దగ్గర అన్ని గొర్రెలే ఉన్నాయి, మేకలు లేవు. ఇటు అడవి లేదు, చెట్టు కావాలి, కొమ్మ కావాలి. కొమ్మ కొట్టేస్తే తాళ్ళు ఉండాలి. ఇటు చెట్టు లేక మేకలు అమ్ముకోవాలి, బుర్ర తెచ్చుకున్నాం, గడ్డి మెత్తాయి అవి. మేకలకేమో కొమ్మ కావాలి. మరి పొట్టెలు ఎన్ని తింటది? అన్ని తింటదా? అన్ని తింటాయి. అంతా ఎట్లా తింటారు మరి? అన్నం ఎట్లా తింటారు? అన్నం ఇక సర్ది తెచ్చుకుంటాం. వచ్చారు కదా మీరు, మీతో పాటు ముగ్గురు. ఇప్పుడు ఒకళ్ళైనాక ఒకళ్ళు తింటారా? ఒకళ్ళు తింటాం, ఒకళ్ళైనాక ఒకళ్ళు. మిగతా ముగ్గురు అన్నిటిని చూసుకోవాలి. మళ్ళీ ఒక ఆయన తినాలి, మళ్ళీ అందరు చూసుకోవాలి. మరి నీళ్ళు ఎట్లా తాగుతారు? ఒక బాటిల్ నీళ్ళు సరిపోదు, ఇప్పుడు అసలే ఎండాకాలం కదా. మళ్ళీ బోర్ నడిస్తే అడిగి పోయి తెచ్చుకుంటాం. బోర్ కాడికి పోయి ఖచ్చితంగా బోర్ దొరుకుతాయి, తాగుతారా? బోర్ నీళ్ళు తాగుతాం. తప్పదు ఇక ఫిల్టర్ నీళ్ళు దొరికాయి, కంపల్సరీ బోర్ వత్తుకోవాలి. ఇప్పుడు సడన్ గా మధ్యలో మీకు ఏమంటారు, నిద్ర వచ్చినా చేత కాకపోయినా ఏంది పరిస్థితి? దెబ్బ తగిలి జ్వరం వస్తుంది. ఇప్పుడు 2-3 ఉన్నాం అనుకో, ఫోన్ చేసుకొని నిన్న పండమంటాం, ఫోన్ చేసి రప్పించి ఇంటికి పంపిస్తాం. మళ్ళీ అని కొట్టుకుపోతాం, తీసుకుపోతాం. ఈ మనిషి మాత్రం ఇంటికాడే దావకాన కొని చూలిపించుకొని కష్టం అనిపిస్తలేదా? గోస ఇబ్బంది. మొన్న రాళ్ళు పడ్డాయి, కొట్టు కొడితే మొత్తుకున్నాం, చెరువు అనుకుంటా ఉరికినాం కాడుకి. అయ్యో తడిసినాము, చెర్రా వాళ్ళ మెత్తుని అప్పుడే మొగులు అయింది. చంపితే రాళ్ళు దంచుకొని ఇంత పొద్దుగే లేవాడి చెరువులకు గుళ్ళకు క్యా మొత్తుకున్నాయి, దెబ్బ తగిలి రాళ్ళు. రాళ్ళు ఇబ్బంది అని రాయాల రమ్మ కోసం. మరి అన్ని గొర్రెలు వదిలేసుకొని ఊకే ఇంట్లో కూర్చుంటే అయిపోయా? మీ ఏజ్ అయిపోయింది కదా, ముసలి అయిపోయింది కదా, మళ్ళీ శాతం అవుతుంది బిడ్డ, శాతం అవుతుంది. ఏదో అట్టుకుంటే కలిసి చేస్తా ఉంటే నడుస్తూ ఉంటది కథ. సరే, చాలా చెప్పిర్రు, థ్యాంక్స్. చాలా అంటే చాలా చెప్పిర్రు. అంతే, ఇంకా నడు పోదాం. పోతున్నాయి అట్టు దా జల్దీ.
మొత్తానికైతే నాకు ఎన్నైతే డౌట్స్ ఉండే అన్ని డౌట్స్ అయితే క్లియర్ చేసుకున్నా. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే మన సొంటోళ్ళు అంటే నా సొంటోళ్ళు పోయి చేయడం అయితే కష్టం. మా అంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు వారం లాస్ట్. గాయ్స్ ఈరోజు మొత్తం ఇట్లా గడిచింది. మొత్తం గొర్రెలు మేకల్ని తీసుకొచ్చి ఈ డే మొత్తం ఇట్లా స్పెండ్ చేసినాము. చాలా అంటే చాలా కష్టం అనిపిస్తుంది. చెమటలు కారుతున్నాయి, ఇంకా చెప్పొద్దు అసలు. నార్మల్గా డ్యూటీ చేసేయడం వేరు, ఇది వేరు. అవి తింటే కదా వదిలేద్దాం అన్నట్టు కాదు. ఒక్కటి ఏడబోతుందో ఎక్కడ పోతుందో ఏ గుంతలో పడుతుందో ఏ చెట్టు సాయంత్రం 4:45 అన్నీ చూడాలి. ఇంకా కొట్టకుండా చూసుకున్నాం చూడు, అది గ్రేట్. ఎంత తిట్టిన ఇట్లా అడి అని అనగానే అవి వింటున్నాయి అనమాట. నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, అన్నీ కూడా క్లియర్ చేసుకున్నా. నాలాగా తెలియని వాళ్ళు ఉంటే కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు క్లియర్ చేసుకోండి. ఎండ మస్తు కొడుతుంది. ప్లీజ్ గైస్ అర్థం చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. ఆడున్నాయి 2 ఉన్నాయి ఇంకా.